సరే సరే, అందరూ లోపలికి పదండి. చాలా మంచి పని చేసావు బావా. మృదుల వెళ్ళిపోయాక ఇంట్లోంచి వెళ్ళిపోయిన పెళ్లి కల మళ్ళీ తిరిగి వచ్చాక గానీ రాలేదు. ఇప్పుడు సంతోషంగా ఉంది బావా. స్వామీజీ అని ఎవడైతే వచ్చాడో అసలు వాడు స్వామీజీయే కాదు. చచ్చా, అమ్మ ఇంత పక్కగా ప్లాన్ చేసినా ఇలా ఎలా రివర్స్ అయింది? ఆ నది ఆ విషయంలోనూ జైలుకి వెళ్తుందనగా లాస్ట్ మినిట్ లో పట్టుకుంది. ఇప్పుడు ఆ స్వామీజీని పట్టేసుకుంది. ఇక దీని పని అయిపోయిందన్న ప్రతిసారి తిరిగి వస్తూనే ఉంది. ఇంతలా దీనికి ఎలా టైం కలిసి వస్తుంది? ఏం చేస్తే దీని పీడ విరుగుడవుతుంది? ఏంటే వదిలేది? పోయిన దానివి పోకుండా మళ్ళీ ఎందుకే తిరిగొచ్చావు? ఏం చేస్తే నీ దరిద్రం వదులుతుంది? ఏం చేస్తే మళ్ళీ నువ్వు రాకుండా ఉంటావు? వదులు సరియు, సరియు వదులు. పిచ్చి పట్టిందా నీకు? ఏంటి అసలు నీ బాధ? ఆ స్వామీజీ నకిలీ అని తెలిసింది కదా, మరి నేనెందుకు రాకూడదు? స్వామీజీ నకిలీ అయ్యుండొచ్చి, కానీ నువ్విక్కడుండడం మాకిష్టం లేదన్నది నిజమే కదా? నువ్విక్కడుండడం మాకిష్టం లేదని తెలుసు కదా? నిన్ను అసహించుకుంటున్నామని తెలుసు కదా? అయినా మళ్ళీ ఎలా వచ్చావే? కొంచెం కూడా సిగ్గులేదే నీకు? అయినా ఇది నా పెళ్ళే, నాకు నచ్చిన వాళ్లే ఉండాలి. నాకు నచ్చని వాళ్ళు ఈ చుట్టుపక్కల కూడా ఉండడానికి వీల్లేదు. ఇది నీ పెళ్లే సరియు, కానీ జరుగుతున్నది మా తరుణ్ అన్నతో. ఇప్పుడిది నీ జీవితం మాత్రమే కాదు సరియు, మా తరుణ్ అన్నతో ముడిపడుతున్న జీవితం. అంతా నీ ఇష్ట ప్రకారమే జరగాలనుకుంటే అవ్వదు సరియు. మా అన్నకి ఇష్టాలుంటాయి, ఆ ఇష్టం ప్రకారం నడుచుకుంటే మంచిది. ఏంటే నువ్వు నాకు నీతులు చెప్పేది? నేను చెప్పేది విను. ఏదో నీ సుడి బాగుండి మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టావు కదా, ఇక అంతా నీ ఇష్టం అనుకున్నావేమో. ఏదో ముల కుక్కిన పేనుల పడుండు. నీ వల్ల ఏ చిన్న పొరపాటు జరిగినా, నా పెళ్లి విషయంలో ఏ తేడా జరిగినా అక్కడే నీ గొంతు పిసికి చంపేస్తా. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు మాట్లాడితే పొరపాటు అంటావేంటి సరియు? తప్పులు చేస్తుంది నువ్వు, తప్పుగా ఆలోచిస్తున్నది నువ్వు. ఏదైనా పొరపాటు జరిగితే నీ వల్లే జరగాలి. నన్ను గుమ్మడికాయల దొంగ అంటావా? నేను తప్పులు చేస్తున్నానంటావా? చంపేస్తానే నిన్ను. చెయ్యి జారినా నోరు జారినా వెనక్కి తీసుకోవడం కష్టం సరియు, కానీ నువ్వన్ని తప్పులు చేస్తున్నావు. నువ్వు తరుణాన్ని ఎంత ప్రేమించావో నాకు తెలుసు సరియు. అంతలా ప్రేమించిన మనిషితో పెళ్లి జరగబోతుందంటే ఎంత సంతోషంగా ఉండాలి. అది వదిలేసి అనవసరంగా సంబంధం లేకుండా నన్ను ద్వేషిస్తుంటే ఏమొస్తుంది నీకు? ఆ స్వామీజీ ఏదో చెప్పాడు, ఇక్కడ ఏదైనా పొరపాటు జరిగితే నా మీదకొస్తుందన్న ఆలోచనతో నన్ను ఇరికించాలని ఏదైనా చెయ్యకూడని పనులు చేస్తే నిజంగా చెడిపోయేది నీ పెళ్ళే. నా మీద ద్వేషంతో ఎలాంటి పనికి మాలిన పనులు చెయ్యకు. ఇంకొక విషయం,
నేనే విషయంలో కలగ చేసుకోకూడదు పట్టించుకోకూడదు అంటున్నావు కదా. మా అన్న సంతోషంగా ఉన్నంత వరకు ఏది పట్టించుకోని అవసరం లేదు. కానీ అన్నకేదన్నా బాధ కలిగితే పట్టించుకోవాలి కదా. ఆ బాధ కారణం నువ్వు కాకుండా చూసుకో. సంతోషంగా ఉండు. ఛ! అసలు దీని పొగరేంటి? ఎంత సైలెంట్ గా నాకే వార్నింగ్ ఇచ్చి వెళ్తోంది. ఏం చెయ్యాలి దీన్ని? కంట్రోల్ సరియా, కంట్రోల్. ఇంకా ఎంతసేపు? పెళ్లికి ముందే ఆస్తి నీ పేరునుంటుంది. పెళ్ళయ్యాక బావ నీ గుప్పెట్లో. అప్పుడు అత్త మావ ఆడపడుచు అన్న తేడా లేకుండా అందర్నీ కట్టుబట్టలతో రోడ్డు మీద నిలబెట్టి ఫుట్బాల్ ఆడుకోకపోతే నా పేరు సరియునే కాదు. ఆహాహా ఎంత కన్నుల పండుగగా ఉంది. ఇటు చూడు. అన్నా చెల్లెళ్ళ అనురాగం ఎలా ఉప్పొంగిపోతుందో అటు చూడు. వదిన మరదల ఆప్యాయతలు చూడటానికి 2 కళ్ళు సరిపోవడం లేదు. అప్పుడే సంక్రాంతి పండుగ ఇంటికొచ్చేసినట్టుంది. సంక్రాంతి పండగైతే వచ్చింది కానీ సంబరాలు తక్కువైపోయాయి యామిని. ఆటపాట ఉంటేనే కదా అసలు మజా. ఉన్నారు కదా మీ ఇద్దరు ఖాళీగా. ఆడతారో పాడతారో మీ ఇష్టం. మేం చూస్తూ ఎంజాయ్ చేస్తాం. ఎప్పుడు ఆడే మేమాడితే రొటీన్ బావా. మీరు కూడా ఆడితేనే అసలు మజా. ముందు మన ఓల్డ్ బ్యాచ్ తో మొదలు పెడదాం. మొదట మన ఫ్యామిలీ ప్రేమ జంట అత్తయ్య మామయ్య రావాలి. హే క్లాప్స్! మామయ్య రండి. మీరు ఆడండి. మామయ్య రావాలి. బా రండి మామయ్య. సరే సరే. అత్తయ్య వెళ్ళండి. 1 2 3 యాక్షన్. ఆ, హలో, ఏమైందిరా? నన్ను వదిలేస్తున్నావా అంట. అదే నా ఫిక్సా? అంటే ఎంతమంది తర్వాత నేను అన్నా డైలాగులు అంతా చూసేటోళ్ళు డబ్బింగ్. ఇప్పుడు ది మోస్ట్ రొమాంటిక్ కపుల్, 3 ముళ్ళతో ఒకటి కాబోతున్న ముచ్చటైన జంట సరియొక్క తరుణ్ బావ రావాలి. వెళ్ళు సరియు. రండి బావా వెళ్ళు. వన్ టూ త్రీ యాక్షన్. ఇంకొకసారి ఆలోచించి బ్రో, పెళ్లి అవసరమా? నేను నీ లెక్క కాదు, పెండ్లాన్ని కంట్రోల్ చేసిన నాకు మస్తు తెలుసు. అంతేగా 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 అంతేగా. నెక్స్ట్ మానసి అక్క. ఓకే. వన్ టూ త్రీ యాక్షన్. గొప్పల డాన్స్. ఇప్పుడు మన డాన్స్. సో ఇప్పుడు అందరూ అయిపోయింది కదా, మిగిలింది నువ్వు. రా యామిని.
వాడిపోతే వీడు, వీడు పోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవడైనా అధికారం కోసం ఎగబడితే నెక్స్ట్ మన అన్నయ్య వదిన. నే ఆహా. అన్నయ్య వెళ్ళు నా బావ. అన్నయ్య. వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. లే. మృదుల, వెళ్ళు. వదిన, లే. యాక్షన్. ఫ్యూచర్లో నీకు ఎంత సంపాదించి పెడతానో చెప్పలేను కానీ నిన్ను సంతోష పెట్టడానికి ప్రతిరోజు ప్రతి నిమిషం ప్రతి క్షణం ప్రయత్నిస్తూనే ఉంటాను. నీ వెనకుండి నిన్ను నడిపిస్తాను. నీ ముందుండి నీ కష్టాన్ని అడ్డుకుంటాను. నిన్ను అమ్మలా చూసుకుంటాను. నిన్ను గెలవాలంటే ఎన్ని జీవితాలు కావాలో తెలియదు, కానీ నీకోసం ఎంత దూరమైనా నడుస్తా, ఎన్ని సముద్రాలైనా ఈదుతా, ఎన్ని ఆకాశాలైనా దాటుతా. ఎందుకంటే నువ్వే నా జీవితం. నువ్వు లేని నన్ను ఊహించుకోలేను. ఈ కాగితం నా జీవితం రెండూ నీ చేతుల్లోనే ఉన్నాయి. ఏం చేస్తావో నీ ఇష్టం. సూపర్ రా, బాగా చెప్పావు. సరే, ఇప్పటికే చాలా చీకటి పడింది, పదండి. రండి. పదండి. అబ్బా వదలండి, వెళ్ళాలి. అరే ఆకలేస్తుంది మరి, తీరిస్తే వెళ్ళిపోవచ్చు. ఇప్పుడే కడుపు నిండా తిని మళ్ళీ ఆకలేంటి? మిమ్మల్ని ఏయ్, మృదుల, మృదు. ఏమి హ్యాపీనే బాబు. పోయింది దరిద్రం, వదిలిపోయింది అనుకుంటే మళ్ళీ వచ్చింది. బబుల్గం పట్టుకున్నట్టు పట్టుకుందే బాబు. సరే, మీరైతే తొందరగా వచ్చేయండి, నేను మళ్ళీ కాల్ చేస్తా. ఏమైంది మాన్సి? ఏమైతుంది? మనం అనుకున్నదేది జరగనప్పుడు చిరాకే మిగులుతుంది. ఆ ఓవర్ యాక్షన్లు, ఆ మొహాలు చూడలేక చస్తున్నా సరియా. అలాంటప్పుడు వాళ్ళ మొహాలు చూస్తూ అక్కడెందుకు తిరగడం? ఇక్కడే ఉండు. అసలు వాళ్ళ హడావిడి కంటే ఆ తోకల హడావిడి ఎక్కువైపోయింది మాన్సి. ఇన్నాళ్ళు మనం వేసిన ప్లాన్స్ పోయినాయంటే మన మీద డౌట్ ఉండి అది పట్టేసింది అనుకోవచ్చు. కానీ స్వామి చేతిలో దొరికిపోయింది సరియో. చూస్తే పక్కా ఒరిజినల్ స్వామీజీ లెక్కున్నాడు. అట్లా ఇట్లా దొరికిపోయిండు. వాడు కూడా అమ్మ తెచ్చిన దొంగ స్వామని నీకు తెలియదుగా మాన్సి. దాని టైం అలా ఉంది మాన్సి. మనం ఏం చేసినా అనుకోకుండా జరిగినా అన్ని దానికి అనుకూలంగానే జరుగుతున్నాయి. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా బుక్ చేస్తా మాన్సి. వచ్చిన వాడు నకిలీ స్వామైనా వాడు చెప్పిన మాట మాత్రం నిజమయ్యేలా చేస్తాను మాన్సి. పెళ్లిలో డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి అది దాని మీదకొచ్చేలా చేస్తాను. అప్పుడు ఎవ్వరు అడ్డం వచ్చినా సరే అమ్మ పెద్దమ్మ దాన్ని తన్ని తరిమేస్తారు. వద్దు సరియా, ఏం చేసినా దానికే అనుకూలమైతుందని చెప్పినావు కదా. అప్పుడు నీ పెళ్లిని ఎందుకు రిస్క్ చేయడం? ఆ ప్లాన్ కూడా బెడ్స్ కొట్టి నీ పెళ్లి మీదకే వచ్చిందనుకో, మొదటికే మోసం వస్తుంది. ముందైతే ఈ పెళ్లి ప్రశాంతంగా జరగని సరియో. నేనైతే ప్రేమించిన బావని పెళ్లి చేసుకోలేకపోయినా ఇంకా ఏవో ఆశలున్నా ఆ రోజు ఎప్పుడొస్తుందో తెలీదు. కానీ నీకు ఆ రోజొచ్చింది సరియో. నువ్వు ప్రేమించిన నీ బావతో పెళ్లి జరగబోతుంది. ఇప్పుడు వేరే ఆలోచనలేమొద్దు సరియో. పెళ్ళయ్యాక ఏం చేయాలో ఆలోచిద్దాం. ముందైతే నీ పెళ్లిని ఎంజాయ్ చేయి. అలాగే మాన్సి, ఏం చేసినా నీకోసమే. నువ్వు చెప్తే కాదంటానా? రేపు ఎప్పుడెప్పుడు ఏ చీర కట్టుకోవాలో ఒకటే కన్ఫ్యూజన్. కొంచెం హెల్ప్ చేయి మాన్సి. ఆగు. ఇందులో కన్ఫ్యూజన్ ఏముంది? అత్తన్ని సెట్ చేసి పెట్టింది కదా. ఇదిగో, ఇది పొద్దున్నే గౌరీ పూజ కట్టుకుంటున్నావు కదా. ఇది పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు దీని మీదికి మనం కొన్నాం కదా, ఆ నెక్లెస్ వేస్తే మస్తుంటది.
అబ్బా ప్లీజ్ మృదుల, ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి, ఒక్కసారి ఒక చిన్న ముద్దు ప్లీజ్. కుదరదు. ఈ మధ్య పెట్టి చేయడం బాగా నేర్చుకున్నాం. ప్లీజ్ 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 మృదుల ఒక్కసారి, ఒక్క ముద్దు. ఆ, మ్, మ్. నేను పుట్టాను, ఈ లోకం పుట్టింది, నేను ఏడ్చాను, ఈ లోకం నవ్వింది, నేను నవ్వాను, ఈ లోకం ఏడ్చింది, నాకింకా లోకంతో పని ఏముంది? డోంట్ కేర్. నీ పొట్టిదనా, ఇంకా పడుకోలేదా నువ్వు? ఏంటన్నయ్యా ఈ మధ్య ఎప్పుడు చూసినా పడుకోలేదా అంటున్నావు? పెద్దవాళ్ళని పడుకోలేదా అని అడిగితే ప్రేమతో అడిగినట్టంట, అదే పిల్లల్ని పడుకోలేదా అని అడిగితే వాళ్ళకి అడ్డుగా ఉన్నట్టంటన్నయ్యా. ఏయ్, నువ్వు నీ ముసలి కబుర్లు పోయి పడుకోవే. అలాగే పడుకుందాం యామిని, పద. అదేంటి ఏయ్, అదే మృదుల, వదినా? ఇలా వదిలి వెళ్ళిపోతుందేంటి? ఆ, ఆ. వదినా, మరి మీ ఆయన గారికి ఎక్కులొస్తున్నాయే, మరి నువ్వే విధంగానైనా సహాయపడగలిగితే మాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. మేము కూడా చూస్తూ కాస్త ఎంజాయ్ చేస్తాం. ఈ ముఖ్యం నీకు బాగా అల్లరి ఎక్కువైపోయింది. అబ్బా వదిలే వదినా, ముందు అన్నయ్య ఎక్కిళ్ళిపోవాలి కదా. దా. ఏంటి బ్రదర్, ఎక్కిల్లా? టాబ్లెట్ ఏమన్నా ఇమ్మంటారా, లేదా మృదులాదేవి గారిచ్చే టాబ్లెటే పనిచేస్తుందా? ఓసే రాక్షసి, వెళ్ళవే, నీకు దండం పెడతాను. హే, మళ్ళీ మొదలయ్యాయి. ఇలా ఆగి వస్తున్నాయంటే ఇవి మామూలు లెక్కలు కావదునా? ఒకటి గట్టిగా టాబ్లెట్ ఇచ్చేయాల్సిందే, సుర్రు సుమ్మైపోద్ది. నువ్వు వెళ్తావా? వెళ్ళు. వద్దనయ్యా, నువ్వు వెళ్ళిపోతున్నా. వెళ్ళిపోయింది, ఇక వెక్కిళ్ళు ఆపచ్చు. నువ్వు నాతో మాట్లాడుకో, నువ్వు వెళ్ళి పడుకో. అబ్బా ఏంటి ఇదంతా అలాగే? పలకలేదు, ఏం లేదు. నువ్వు వెళ్ళిపో. ఎందుకమ్మా ఇంత కోపం వచ్చేసింది మా శ్రీవారికి? రాదా మరి? భర్త మీద కొంచెం కూడా కాన్సన్ట్రేషన్ లేదు. వెనకాల పడుతుంటే కనీసం ఓ లుక్ కూడా ఇవ్వట్లేదు. ముద్దు ముచ్చట ఏమీ లేదు. అబ్బా అందరూ ఉన్నారు కదండి. ఏదేమైనా నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు. నేను అడిగాను, నాతో మాట్లాడద్దు. నువ్వు వెళ్ళిపో. అంతేనా? అంతే. ష్యూర్? ష్యూర్, పక్కా, 100% కన్ఫర్మ్. వెళ్ళిపో. నేనే వెళ్ళడం ఎందుకు? ఇష్టం లేకపోతే మీరే వెళ్ళిపోవచ్చు కదా. అవును కదా, నేనే వెళ్తాను. థ్యాంక్స్ గురువుగారు, మామూలు ఇచ్చినందుకు. తూచు నేనేమీ ఇవ్వలేదు. అదేదో యాక్సిడెంటల్గా జరిగిపోయింది అంతే. అయినా ఇది ఎలా జరిగింది? కొన్ని జరగాలని రాసిపెట్టున్నప్పుడు ఎవరు ఆపలేరు. ప్రకృతి అలా జరిపించేస్తుందంతే. లేదు. నా కాలుకి ఏదో తగిలి పడ్డా. ఎలా పడ్డానబ్బా? ఏమో, ఎవరికి తెలుసు? ఇందాక కావాలనే బెట్టిళ్ళు వచ్చినట్టు ఇప్పుడు కావాలనే పడి ఉండొచ్చు కదా. లేదు, ఏదో తగిలింది.
అంటే నువ్వు ఆ, నేను చాలా సినిమాలు చూశాను. ఆ, అర్థమైంది. ఇది నీ పనే కదా? నిన్ను అమ్మా